హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మేము లాస్ట్ మంత్ శ్రీకూర్మం విలేజ్ వెళ్ళామన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వేదిక్ విలేజ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇక్కడికి వెళ్తే కనుక మీకు మోడర్న్ డే లైఫ్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ విలేజ్లో ఉన్న లైఫ్ని లీడ్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ థింగ్స్ అన్నీ కూడా న్యాచురల్గానే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఫుడ్ కూడా అవుట్ సైడ్ నుండి ఏమి తీసుకొని రానవసరం లేదు. వీళ్ళే ఓన్గా ఇక్కడే పండించుకుంటారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ రైస్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా. సో ఇక్కడ వీళ్ళకి ఏవి అవైలబుల్గా అయితే ఉన్నాయో వాటినే యూజ్ చేసుకొని వాటితోనే కుక్ చేసుకొని తింటుంటారు. అండ్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫ్రీగా ఫుడ్ వీళ్ళు అందిస్తుంటారనమాట. సో నాకైతే ఏమనిపించిందంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సిటీ లైఫ్ మనకేమైనా బోరింగ్గా ఫీల్గా అనిపిస్తే కనుక సో డెఫినెట్గా ఈ విలేజ్లో వెళ్ళి మనం సెటిల్ అయిపోవచ్చు అనమాట. అంటే లైక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఇంకా అదర్ థింగ్స్ లైక్ సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే కనుక పీస్ఫుల్ లైఫ్ ఎవరైనా లీడ్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి విలేజ్కి మనం వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. బట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అనుకోండి. అది ఎవరో కావాలని చేశారని రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే కనుక నాకైతే ఈ ప్లేస్ భలేగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా వీళ్ళే ఓన్గా మేక్ చేసుకుంటారు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే లైక్ హౌసెస్ డిజైనింగ్ కూడా మొత్తం కూడా వీళ్ళే చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఫైనల్గా నేను చెప్పి వచ్చేది ఏంటంటే, నాకు ఈ విలేజ్ బాగా నచ్చింది. సో నేను మా పిల్లలు మా ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.